ప్రభుత్వ రేషన్ కార్డ్ ఈకేవైసీ ప్రక్రియపై సామాన్య ప్రజల్లో కలిగే సందేశాలను నివృత్తి చేసే టాప్ 10 ఆసక్తికరమైన ప్రశ్నలు మరియు జవాబులు ఇక్కడ ఉన్నాయి. మీకు వీటితో పాటు ఇంకేమైనా సందేహాలుంటే మీకు కామెంట్ రూపంలో చెప్పండి. ప్రతి ప్రశ్నకు నేను సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవడం తప్పనిసరా? అవును, తప్పనిసరి. రేషన్ కార్డులో పేరున్న ప్రతి లబ్ధిదారుడు చిన్న పిల్లలతో సహా తమ ఆధార్ వివరాలను బయోమెట్రిక్ ద్వారా ధృవీకరించుకోవాలి. లేని పక్షంలో వారి పేరును కార్డ్ నుండి తొలగించబడే అవకాశం ఉంటుంది. సెకండ్ క్వశ్చన్, ఈ కేవైసీ చేయించుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు? ప్రభుత్వం ఎప్పటికప్పుడు గడువును పొడిగిస్తూ ఉంటుంది. అయితే రేషన్ నిలిచిపోకుండా ఉండాలంటే తక్షణమే పూర్తి చేయడం మంచిది. మీ సమీప రేషన్ డీలర్ను సంప్రదిస్తే ప్రస్తుత గడువు గురించి ఖచ్చితమైన సమాచారం లభిస్తుంది. థర్డ్ క్వశ్చన్, నేను ప్రస్తుతం వేరే ఊరిలో ఉన్నాను, మరి కేవైసీ కోసం సొంత ఊరి వెళ్ళాలా? అవసరం లేదు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకం ద్వారా మీరు దేశంలో ఎక్కడున్నా సరే మీ సమీపంలోని ఏ రేషన్ షాప్లోనైనా మీ ఈకేవైసీ ప్రక్రియను ఉచితంగా పూర్తి చేసుకోవచ్చు. ఫోర్త్ క్వశ్చన్, రేషన్ కార్డులో పేరున్న వ్యక్తులు చనిపోతే ఏం చేయాలి? అలాంటి వారి వివరాలను ఈకేవైసీ ద్వారా ప్రభుత్వం గుర్తిస్తుంది. ఒకవేళ కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వకపోతే కేవైసీ జరగని పక్షంలో ఆ వ్యక్తి పేరును అధికారులు బోగస్ లేదా మరణించిన వారిగా గుర్తించి తొలగిస్తారు. ఫిఫ్త్ క్వశ్చన్, వరుసగా 3 నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డు రద్దవుతుందా? అవును, వరుసగా 3 నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని పక్షంలో ఆ కుటుంబానికి రేషన్ అవసరం లేదని లేదా వారక్కడ నివసించడం లేదని భావించి కార్డును రద్దు చేసే అవకాశం ఉంటుంది. సిక్స్త్ క్వశ్చన్, చిన్న పిల్లల వేలిముద్రలు పడకపోతే కేవైసీ ఎలా చేయాలి? 5 ఏళ్లలోపు పిల్లలకు బయోమెట్రిక్ తప్పనిసరి కాదు, కానీ వారి ఆధార్ను కార్డుకు లింకు చేయాలి. 5 ఏళ్లు దాటిన పిల్లలకు వేలిముద్ర రాకపోతే ఐరిస్, కంటిపాప స్కాన్ ద్వారా ధృవీకరణ పూర్తి చేయవచ్చు. సెవెంత్ క్వశ్చన్, ఈ కేవైసీ ప్రక్రియకు ఏమైనా ఛార్జీలు చెల్లించాలా? లేదు, రేషన్ షాపులో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తిగా ఉచితం. డీలర్లు ఎవరైనా డబ్బులు అడిగితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేయవచ్చు. ఎయిత్ క్వశ్చన్, నా ఈ కేవైసీ పూర్తయిందో లేదో తెలుసుకోవడం ఎలా? మీరు రేషన్ షాప్కు వెళ్ళి ఈ పాస్ యంత్రంలో ఆధార్ నంబర్ వేస్తే మీ స్టేటస్ వస్తుంది. లేదా ప్రభుత్వం అందించే అధికారిక మొబైల్ యాప్స్, ఉదాహరణకు మేరా రేషన్ యాప్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. నైన్త్ క్వశ్చన్, ఒకే వ్యక్తికి 2 చోట్ల రేషన్ కార్డులు ఉంటే ఏమవుతుంది? ఆధార్ ఆధారిత ఈ కేవైసీ వల్ల ఇలాంటి డూప్లికేట్ కార్డులు సులభంగా దొరికిపోతాయి. అప్పుడు ఆ వ్యక్తి పేరు ఒక చోట మాత్రమే ఉంచి రెండో చోట ఆటోమేటిక్గా రద్దు చేస్తాను. లాస్ట్ క్వశ్చన్, ఒకవేళ నా రేషన్ కార్డు రద్దయితే మళ్ళీ పొందే అవకాశం ఉంటుందా? సాంకేతిక కారణాల వల్ల లేదా పొరపాటున కార్డు రద్దయితే తగిన ఆధారాలతో సివిల్ సప్లై ఆఫీసులు దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు విచారణ జరిపి మీరు అర్హులను తేలితే కార్డును పునరుద్ధరిస్తారు.